పత్రికా సోదరులకు స్వాగతం పలుకుతూ ఎన్నికల తర్వాత ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి పత్రికా సమావేశం. ఇందులో పెద్దలు పిసిసి ఉపాధ్యక్షులు ఉర్దూ అకాడమీ చైర్మన్ తాయర్ బిన్ హమ్దాన్ గారు, అదేవిధంగా పిసిసి జనరల్ సెక్రటరీ పెద్దలు అన్న గడు గంగాధర్ గారు, అదేవిధంగా సోదరుడు టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కేశవ్ వేణు గారు, అదేవిధంగా సీనియర్ ఉపాధ్యక్షులు పెద్దలు అంతిరెడ్డి రాజిరెడ్డి గారు, జావేద్ అక్రమ్ గారు, వినయ్, అదేవిధంగా వైశాఖ్ సంతోష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెద్దలు ఉపాధ్యక్షులు మీసాల సుధాకర్ గారు, ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ సోదరుడు వేణురాజ్, అదేవిధంగా చంద్రు నాయక్, దయాకర్ గౌడ్ మా సీనియర్ ఉపాధ్యక్షులు దయాకర్ గౌడ్, అదేవిధంగా బీసీసీఎల్ ప్రెసిడెంట్ రాజనరేందర్, గంగారెడ్డి జనరల్ సెక్రటరీ, లింగారావు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఫిషర్మెన్ డిస్ట్రిక్ట్ చైర్మన్ శ్రీనివాస్, సోదరుడు నిఖిల్, అందరికి కూడా స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గత నెల 13న జరిగినటువంటి ప్రజా తీర్పుకు శిరస వహిస్తూ గెలిచిన వారిని కాంగ్రెస్ పార్టీ అభినందిస్తుంది. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎవరి వ్యూహాలు, ఎవరి ఆలోచనలు మేరకు ఎన్నికల నిర్వహణ జరుగుతుంది. పత్రికా సమావేశంలో స్థానిక పార్లమెంటు సభ్యులు రెండవసారి గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుదర్శన్ రెడ్డి గారి పైన తప్పుడు ఆరోపణలు, అహంకారపూరితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలకు సంబంధించి మీకు వివరణ ఇస్తూ, గడిచిన 2 నెలలుగా ఎన్నికల కార్యక్రమంలో ఆయన మొదటి ఆరోపణ కాంగ్రెస్ పార్టీ పైన మతం పేరుతో ఓట్లు అడిగిరంటున్నాడు. నేను అడుగుతున్న ఈ సందర్భంగా అరవింద్ను, ఏ కుక్క ఈ ఎన్నికల మొత్తంలో మతం పేరు మీద ఓట్లు అడిగిందో ఫస్ట్ గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అడిగిందా? పిచ్చి కుక్క మురిగినట్టు నువ్వు మురిగినావా మతం పేరు మీద అనేది నువ్వు గుర్తుంచుకోవాలి ఫస్ట్. రెండవ అంశం, ప్రధానంగా సుదర్శన్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీ పైన 200 రూపాయలు పంచిండ్రని మా పైన ఆరోపణలు చేసింది. మేము పంచినామా పంచలేమనేది ఒక క్షణం పక్కకు పెడితే, ఈ పార్లమెంట్లో నేరుగా రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఐకేపీ ఆర్పీల ద్వారా ప్రతి మహిళకు 300 రూపాయలు పంచింది నువ్వా కాదా? దానికి ఈరోజు ప్రతి గ్రామంలో మా వాళ్ళు ఆర్పీల వద్ద రికార్డ్ ఎవిడెన్సెస్ రికార్డెడ్ తీసుకున్నారు. దాన్ని మేము త్వరలోనే ఎన్నికల కమిషన్కు అందజేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే పైసలు మహిళలకు వంచినటువంటి వ్యక్తి అరవింద్. ఒక దొంగతనం చేసి మళ్ళీ ఎదుటోని దొంగ అని చెప్పడం ఎంతైతే ఉంటుందో అరవింద్ చెప్పే మాటలు కూడా అంతే. ఆయన అహంకారం ఎట్లా వచ్చిందంటే, నేను గతంలో చెప్పిన ఎన్నికలకు ముందు ఆల్రెడీ ఈ కుక్కకు పిచ్చి లేసింది, ఓడిపోతే పిచ్చి హాస్పిటల్కి పంపించాలనుకున్నాం. కానీ జనము మళ్ళీ ఆ కుక్కను ప్రజాబాహుల్యంలోకి వదిలిపెట్టి ఇట్లా కరవడానికి అవకాశాలు ఇస్తుంది. ఖచ్చితంగా అరవింద్ అనేటోడు అభివృద్ధి పైన, మతం పైన,
డబ్బులు వంచిన దానిపైన దమ్ము ధైర్యం ఉంటే మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులమందరం ఏ రోజు అంటే ఆ రోజు చర్చకు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రెస్ మీట్లలో కుక్కలుగా మురగడం కాదు, వాస్తవాలు మాట్లాడడానికి వేదిక నిర్ణయించమని అడుగుతున్నాను నేను ఈరోజు. ఈ మతం గురించి కానీ, డబ్బులు పంపకం విషయంలో కానీ, అదేవిధంగా డెవలప్మెంట్ విషయంలో కానీ 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి ఈరోజు నాకు ఒక ఫోన్ చేసేయాలు అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరు చేపిస్తుంటున్నావు. నేను అడుగుతున్న 5 సంవత్సరాలు ఏం పీకినావు నువ్వు అని. ఆర్మూరు పోతే మొండాలు కనిపిస్తున్నాయి, ఒక రైల్వే బ్రిడ్జ్ మామిడిపల్లి దగ్గర, ఇటు మాధవనగర్ దగ్గర. ఈ జిల్లాలో చాలా రైల్వే ట్రాక్ల పైన బ్రిడ్జులు నిర్మించలేని దద్దమ్మవు నువ్వు. ఈ జిల్లాకు వైద్య కళాశాల తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఈ జిల్లాకు అలీసాగర్ లిఫ్ట్ ద్వారా ఈ జిల్లాను సస్యశ్యామలం చేసినటువంటి వ్యక్తి, ఈ జిల్లాలో నీటిపారుదల శాఖ మంత్రిగా, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఎనలేని కృషి చేసి ఈ జిల్లా అభివృద్ధికి తోడ్పడ్డ వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారి పైన పిచ్చిలేసిన మాటలు మాట్లాడినాం. ఆయన 4,000 గెలిచిండా, 40,000 గెలిచిన ప్రజా తీర్పును ఆమోదం తీసుకున్నాడు. ఆ ప్రజల ఆమోదం ద్వారానే ఎమ్మెల్యేగా గెలిచిననే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తగ్గిన మాట నిజం. మేము ఆ తీర్పును శిరసా వహించి కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆహ్వానించినాం. కానీ నువ్వు గెలవలేము అని గత 2 నెలలుగా టెన్షన్లో ఉన్నటువంటి నువ్వు ఆశ్చర్యకరంగా గెలవడం ద్వారా నీకు పిచ్చిలేసి మాట్లాడినట్టు మాట్లాడినావు నిన్న. మేము చెప్తున్నాం, ఖబర్దార్ కొడుకులారా, ఇంకొకసారి ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడితే. డెవలప్మెంట్ విషయంలో గత 30 సంవత్సరాలుగా సుదర్శన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం డెవలప్మెంట్ చేసిండు? ఎవర్రా అవినీతి పరుడు అంటున్నావు సుదర్శన్ రెడ్డిని. ఎవడు అయ్య పేరు చెప్పుకొని గేట్ల దగ్గర ఉండి సూట్ కేసులు తీసుకున్నాడు? ఎవడు? నీ నాన్న పీసీసీ ప్రెసిడెంట్ ఉంటే గేట్ల దగ్గర ఉండి సూట్ కేసులు తీసుకున్నాడు నువ్వు కాదు. అవినీతి పరుడు నువ్వు, అవినీతి డబ్బుకు పుట్టినాడు నువ్వు. సుదర్శన్ రెడ్డి గారిని అవినీతి పరుడు అంట. ఒక్క చూపి మచ్చలేని నాయకుడుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డిని చెప్పు. మా కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఎవరు? ఓ మహేష్ కుమార్ గౌడ్, ఓ భూపతి రెడ్డి, ఓ ఈరవత్ అనిల్, సుదర్శన్ రెడ్డి, మా జీవన్ రెడ్డి, వీళ్ళు ఎవరన్నా డబ్బులు తీసుకొని, మా మాజీ ఎంపీ మధుయాషి గౌడ్, వీళ్ళు ఎవరన్నా డబ్బులు తీసుకున్నట్టు అవినీతి ఆరోపణలు ఉన్నట్టు ఒక్క రుజువు చేస్తే మేము దేనికంటే దానికి అని చెప్తున్నాం. ఈ సందర్భంగా తప్పుడు మాటలు అలవాటు పడిన వ్యక్తి నువ్వు. నువ్వు పెద్ద దొంగవు. అబద్ధాలు మాట్లాడడంలో నిన్ను మించినటువంటి సన్యాసి దద్దమ్మ ఎవడు కూడా లేడు. ఇది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. మీరు ఏ భాషను వాడితే మేము అదే భాషను వాడతామనేది గుర్తుంచుకోరు. ఎందుకంటే వాళ్ళను గోడ కొట్టినప్పుడు నువ్వు ఎంత స్పీడ్ కొడితే అంతకు రెట్టింపు స్పీడ్తోనే వాపసు వస్తాని మీరు గుర్తుంచుకుంటే బాగుంటుంది. నిజంగా నీ గెలుపు, నువ్వు నిజాయితీపరుడివి. మతం మీద, అభివృద్ధి పైన, అదేవిధంగా డబ్బులు పంచిన దానిపైన చర్చకు సిద్ధమైతే సమయం నువ్వు చెప్పు, మేము ఆ సమయానికి రావడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా అరవింద్కు సవాల్ విసురుతున్నాం. ఇంకోసారి మా నాయకులపైన తప్పుడు ఆరోపణలు చేస్తే తోడుకలు ఇస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. జిల్లా అధ్యక్షుడు చెప్పినట్టుగా మాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి సమక్షంలో ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహించడం రాజకీయ పార్టీలకు అది గౌరవం, అది ఆనవాయితీ. కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నిన్న జరిగిన ఎన్నికల్లో 2వసారి పార్లమెంట్ సభ్యుడిగా అయినటువంటి అరవింద్ గారు ఇది ప్రజాస్వామ్య దేశం కాదు, ఇది నియంతల పాలనలో ఉన్నటువంటి దేశంగా భావిస్తూ మోహన్ రెడ్డి గారు అన్నటువంటి విషయాల్లో పోకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడేటటువంటి విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఈ దేశంలో, లౌకిక దేశంలో, ప్రజాస్వామ్య దేశంలో
నిన్న ఆయన మాట్లాడినటువంటి మీ ఛానల్లో చూసిన మీ టీవీలో చూసినటువంటి మాటను కల్పిస్తున్నాను. ఈ దేశంలో నిన్న జరిగినటువంటి నిజామాబాద్ లోక్సభ ఎన్నికల్లో హిందువులు 60% ఓట్లు మాకేశారు, 40% ముస్లింలు కాంగ్రెస్కి వేశారు అనేటువంటి మాట మాట్లాడడం ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం. బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రాజ్యాంగం హక్కును ప్రజాస్వామ్యంలో ఆయన విభజించి ఒక పార్లమెంట్ సభ్యుడిగా మొదటిసారి గెలిచి రెండవసారి గెలిచి ఆయనకు రాజ్యాంగం అనేటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తిగా డైరెక్ట్గా ఈరోజు విభజించినటువంటి విషయాన్ని దీన్ని ప్రజాస్వామ్యవాదులుగా ఈ దేశ పౌరులుగా మొట్టమొదట దీన్ని ఖండిస్తూ ఉన్నాం. రెండవ అంశం, ఇప్పుడే మా అధ్యక్షుడు సవాల్ విసిరిండు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. నీకు కళ్ళు లేవా, నీకు తెలియదా, లేక నీకు ఆలోచన లేదా? నందిపేటలో కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 400 ఎకరాలు ఇచ్చినటువంటి ఆ స్థలంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఒక్క ఇండస్ట్రీ తీసుకురానటువంటి ఆ ప్రభుత్వంలో మొన్న నువ్వు 5 సంవత్సరాల నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఈ జిల్లాకు ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీని నేను ప్రారంభోత్సవం చేపిస్తా అని పాదయాత్ర చేసినటువంటి వ్యక్తివి 5 సంవత్సరాల క్రితం. ఇంతవరకు దాన్ని ఊసెత్తనటువంటి విషయం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన దానికి కమిటీ వేసి ఈరోజు నిజాం చక్కెర కర్మాగారాన్ని ప్రారంభిస్తామనేటువంటి మాట ప్రజలకు ఈరోజు నిజామాబాద్ జిల్లా రైతాంగానికి చెప్పినటువంటి విషయం నీకు తెలియదా, లేక చెవులు లేవా, లేక కళ్ళు లేవా, లేక వినిపించదా అనేటువంటి విషయాన్ని మీ ద్వారా అడుగుతూ ఉన్నాం. అయితే మచ్చలేనటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడే మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ జిల్లాలో రైతాంగానికి, ఈ జిల్లాలో సాగునీటికి, ఈ జిల్లాలో విద్యా వైద్యానికి, ఈ జిల్లాలో ముఖ్యంగా ప్రతి అంశాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయంలో నీకు కనబడతలేవా ఆ నిర్ణయాలు? ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక్కసారి ఇప్పుడు నువ్వు మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ ప్రెస్కే వచ్చి మాట్లాడతావు, కానీ అభివృద్ధి గురించి నీకు తెలియదు. నువ్వు ఈ జిల్లాలో నీకు రెండవసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకున్న తర్వాత నువ్వు చెప్పాలని నన్ను ఎన్నుకున్నటువంటి ప్రజలు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈ జిల్లా ఇండస్ట్రియల్ వ్యవస్థలో కానీ అదేవిధంగా వ్యవసాయ రంగంలో కానీ అభివృద్ధి చేస్తాననేటువంటి విషయాన్ని చెప్పాలా. కానీ ఆ అంశాన్ని నువ్వు మర్చిపోయి కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మచ్చలేని సుదర్శన్ రెడ్డి గారిని విమర్శించడం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మా అధ్యక్షుడు ఇచ్చినటువంటి సవాల్ను మేము ఆయన ద్వారా తప్పకుండా దీన్ని ఆయన ఎక్కడికి పిలిస్తే ఎక్కడికి వచ్చి దీనికి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. అరవింద్ గారు నిన్న కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ నాయకుడి పైన అవాక్కులు చవాక్కులు పేలినాయన్ని మా కాంగ్రెస్ పార్టీ నాయకులము కార్యకర్తలం అందరం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అరవింద్ గారు, మీరు మాట్లాడే ముందు పార్లమెంట్ సభ్యులు అనే మాట మర్చిపోకూడదు. మేము ఈరోజు మిమ్మల్ని పార్లమెంట్ సభ్యులు అని గౌరవిస్తూ మాట్లాడుతూ ఉన్నాం. మా భాషా పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తే మీకంటే విచ్చలవిడిగా మాట్లాడగలుగుతాం. కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంస్కారాలు ఉన్నాయి, పెద్దల్ని గౌరవించే విధి విధానాలు ఉన్నాయి. రాజకీయము పార్టీలు అయినప్పుడు, సెపరేట్ పార్టీలు అయినప్పుడు విమర్శ, సుదర్శన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఆయన గురించి మాట్లాడాలనే భావన నీలో కనిపించింది తప్ప నేను పార్లమెంట్ సభ్యుడిని, ఈ పార్లమెంటుకు ఏం అభివృద్ధి చేయాలా, ఏం చెయ్యకూడదు, చేసింది ఏమిటి, చెయ్యంది ఏమిటి అనే విధంగా నీ యొక్క ప్రెస్ మీట్ లేదు. నీ యొక్క భావన ఏమంటే నీ లోపల ఉన్న ఉచిల్కాన్ని అంటారు మన తెలంగాణ భాషలో, ఉచిల్కాన్ని వెలబుచ్చుకున్న, మీ కసిని వెలబుచ్చుకున్నవి తప్ప దాంట్లో ఏమీ లేదు. ఒక్క మార ఆలోచించు. నువ్వు బీజేపీ అభ్యర్థిగా నీ మోదీ పేరు, నీ రామ్ మందిరము, నీ మతాన్ని అడ్డు పెట్టుకొని గెలిచావే తప్ప ఈ పార్లమెంటులో నేను ఇది అభివృద్ధి చేశాను, మీరు చూడండి కాంగ్రెస్ వాళ్ళు అయిన దమ్ము నీలో ఉందా? అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడిగితే
మేము చేసిన డెవలప్మెంట్స్ని చెప్పగలుగుతాం, ఆ దమ్ము మాలో ఉంది. మీ బీజేపీకి సంబంధించిన శాసనసభ్యులు గతంలో ఉండ్రి, ప్రస్తుతం ఉన్నారు. మీరు 2 మార్లు నిన్నటికి గెలిచిన దాంతో 2 మార్లు పార్లమెంట్ సభ్యులు అయ్యారు. నేను ఒక లేఖ రాస్తే అభివృద్ధి పనులు చకచక జాగిపోతాయంటున్నారు కదా. మీ ఛాలెంజ్ని మేము స్వీకరిస్తున్నాం. సెంట్రల్ నుంచి ఎన్నో ఫండ్స్ కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. భవిష్యత్తులో నువ్వు మాట్లాడుతూ 1,60,00,000 అమృత దాంట్లో తీసుకొచ్చా అని చెప్తున్నాం. నిజామాబాద్లో మరి ఆ కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎక్కడన్నా ఒక ప్రాజెక్ట్ కానీ ఒక డెవలప్మెంట్ కానీ నీ పార్లమెంటు పరిధిలో నువ్వు పార్లమెంట్ ఉన్న కాలం ఉన్నంత కాలం ఎక్కడైనా అభివృద్ధి చేసావా? మరి నీవే ఒప్పుకున్నావు. నిన్న సుదర్శన్ రెడ్డి గారు ఒక హాస్పిటల్ కట్టి దాని గురించి కాలర్ వేసుకొని చెప్తానని, ఆ హాస్పిటల్ పుణ్యాన మెడికల్ కాలేజ్ తీసుకొస్తే ఆ హాస్పిటల్లో ఈరోజు మధ్య తరగతి కుటుంబం పేద ప్రజలందరూ ఆ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. చక్కగా విద్యార్థులు డాక్టర్ వ్యవస్థను కూడా అవమానపరుస్తూ ఉన్నావు. మెడికల్ కాలేజీలో ఉన్న పీజీ విద్యార్థులందరూ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి పేషెంట్కు చక్కని సర్వీసెస్ ఇస్తున్నారు. ఈ మధ్య కాలంలో మా ప్రభుత్వం అధికారంలో లేకముందు నీవు పార్లమెంటు మెంబర్గా ఉన్నా, సుదర్శన్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా లేకున్నా మెడికల్ కాలేజీని విజిట్ చేసి అక్కడ విద్యార్థులకు ఉన్న సమస్యలను తెలుసుకొని కొందరి దాతల ద్వారా ఉన్న అవసరాలను తీర్చిన ఘనత పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి. అంటే హాస్పిటల్ కట్టినందుకు అక్కడ సేవలు లేవని విమర్శిస్తూ నిజామాబాద్ పార్లమెంట్కి సంబంధించి హెడ్క్వార్టర్ నిజామాబాద్ పార్లమెంట్కి సంబంధించి నిజామాబాద్ హెడ్క్వార్టర్లో అంత పెద్ద హాస్పిటల్లో మరి సౌకర్యాలు లేనప్పుడు నీ కేంద్రం నుంచి ఏమన్నా నిధులు తీసుకొచ్చినా చూపెట్టు. ఆ దమ్ము లేదు, ఆ సత్తా లేదు. కేవలం ఇంకో మాటకు వస్తే నువ్వు కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు నీ పార్టీకి సంబంధించిన ఒక కార్పొరేటర్, నేను పేరు చెప్పాను కానీ అరవింద్ గారు అని మేము అంటున్నాం. కానీ నీ యొక్క కార్పొరేటర్ అరవింద్, నీకు దమ్ము ఉంటే కాండో తీసేసుకొని నీ పార్లమెంట్లో కొట్లాడు, గెలిచి వస్తావు మేము చూస్తామని ఛాలెంజ్ చేసి ఉండు. నీ కార్పొరేటర్, నీ బీజేపీకి సంబంధించిన వ్యక్తి, నీ బీజేపీకి సంబంధించిన కార్యకర్త, నీ పార్టీలో నీకే గత్యంతరం లేక దేవుడి పేరు మీద దేవుడి బొమ్మలు పెట్టి ఓట్లాడుకున్నవాడివి ఎక్కడైనా నేను ఈ అభివృద్ధి చేశాను ఓట్లేనని అడిగినావా? కాంగ్రెస్ వస్తే ముస్లిమ్స్ పెరుగుతారు, హిందువులు అంత సెపరేట్ ఉండాలా, మీరు మోదీ కొట్టేయండి, ఇదా నీ స్పీచు? చివరిగా ఒక్క మాట అడుగుతా. సుదర్శన్ రెడ్డి గారు బిజినెస్లు పెంచుకున్నారు. సుదర్శన్ రెడ్డి గారు అధికారులను పేసి 100% తప్పు చేసిన అధికారులని నిలదీసే హక్కు ప్రజాప్రతినిధికి ఉంది. ఈ జిల్లాలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా ఉంది. తప్పు చేసేవారు తప్పకుండా నిలదీస్తాం, ప్రశ్నిస్తాం. అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారు చాలా తక్కువ వేస్తూ ఆయనకు మాట్లాడడానికి రాదు, ఆయన బెదిరిస్తాడు, భయపట్టిస్తాడు. కనీసం నీకు ఇంగిత జ్ఞానం ఉంటే వయసును గౌరవించే పద్ధతి నేర్చుకో. మీ నాన్నగారిని అడుగు, పద్ధతులు చెప్తాడు. మీ నాన్నగారికి సుదర్శన్ రెడ్డి గారు ఎంత దగ్గర. ఈ సుదర్శన్ రెడ్డి గారు మీరు వ్యక్తిగతంగా మాట్లాడారు కాబట్టి నేను వ్యక్తిగతంగా మాట్లాడాల్సి వస్తున్నది. ఈ సుదర్శన్ రెడ్డి గారు నీ కుటుంబానికి ఒకరోజు సాయం చేసిండు. అది నా గురువైనా, నా రాజకీయ గురువైనా, నీ కన్న తండ్రి శ్రీనివాస్ గారిని అడుగు, సుదర్శన్ రెడ్డి గారు సాయం చేసిండా లేదా అనే ప్రశ్నకు జవాబిస్తాడు. దయచేసి మేము ఇంకా నేను పార్లమెంటు మెంబర్గా, మా పార్లమెంట్ సభ్యుడిగా గౌరవించి మాట్లాడుతున్నాం. రాజకీయ పార్టీల విమర్శ ప్రతి విమర్శ ఉండాలి తప్ప వ్యక్తిగతంగా పోతే మేము చాలా బ్రహ్మాండంగా మాట్లాడతాం. ఇంకా వ్యక్తిగతమైన విషయాలు అది రాజకీయ లక్షణాలు కావు. రాజకీయ అవగాహన లేని వ్యక్తి వ్యక్తిగతంగా మాట్లాడతాడు. కానీ దయచేసి వ్యక్తిగతంగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ఊరుకుండేది లేదు. కాంగ్రెస్ పార్టీకి కేవలం మైనార్టీలు వేసిండ్రు, మతతత్వ పార్టీ, మతాన్ని రెచ్చగొట్టే పార్టీ అని మాట్లాడుతున్నావు. మతాల గురించి అక్షంతలు వంచి దేవుడు భగవంతుడు నీకు ఒక్కటికే ఉన్నాడనే భగవంతుడు, మీ బీజేపీలకే ఉన్నాడా శ్రీరాముడు? మాకు లేడా శ్రీరాముడు? మా దేవుడు కాదా? మైనార్టీలు మాత్రమే ఓట్లేస్తే కాంగ్రెస్ పార్టీకి సుమారు పార్లమెంటు పరిధిలో 4,50,000 ఓట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చాయి? అసలు ఈ పార్లమెంట్లో మైనార్టీలు ఎంతమంది ఉన్నారో నీకు తెలుసా? ఈ పార్లమెంట్లో మైనార్టీల ఓట్లు ఎన్నో మీకు తెలుసా? మరి తెలిసినప్పుడు ఒకవేళ పార్లమెంటు మెంబర్ అయితే ఓట్ల విధి విధానాలు ఎన్ని ఓట్లు ఉన్నాయో తెలిస్తే కేవలం కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలు వేసిన ఏ విధంగా మాట్లాడినావో దాన్ని ఆన్సర్ చేయాల్సిన బాధ్యత నీపైన ఉంది.
పార్లమెంట్ సభ్యుడు ఆల్రెడీ ఉండి కాంటాక్ట్ చేసి పార్లమెంట్ మెంబర్ అయినావు. పార్లమెంట్లో ఉన్న ప్రతి మనిషి ప్రతి వ్యక్తి నీవు గౌరవించాల్సిన బాధ్యత. వారందరూ నీ వ్యక్తి నీకు ఓట్లు వేసినా వేయకున్నావు పార్లమెంట్ మెంబర్వి. రాజకీయ విధానంలో మాట్లాడు, రాజకీయ విధానం మర్చిపోయి మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తూ ఉంది, దయచేసి పద్ధతి ప్రకారం పద్ధతితో మాట్లాడండి. రాముడు రాముడు అంటున్న రాముని మందిని కట్టించిన దగ్గర ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీ పార్లమెంట్ సీట్ గెలిచింది. అంటే భగవంతుడు అందరి వాడే. రాజకీయపరంగా నిర్ణయాలు, అభివృద్ధి పనులు, వ్యక్తిగత విషయాలు ఎవరు చేస్తూ ఉన్నారు, ప్రజలు ఎవరు మా మేకమండి ఎవరు కాలేదని చూసి ఓట్లేస్తారు. కనుక ఆ రోజు మందిరం కట్టించిన ఆ మందిర్ దగ్గర మీ మోడీ గ్యారంటీ చెప్పిన మీ మోడీ గ్యారంటీ వెనుకకి వెళ్ళిపోయింది. ఇక మోడీ గ్యారంటీ అని మర్చిపోండి. ఈ దేశంలో మీరు ప్రజల్ని మభ్య పెట్టలేరు, మతం మీద ఓట్లు అడగలేరు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉద్యోగాలు లేవు, నిరుద్యోగాలు లేవు, జిఎస్టీ పేరు మీద దోచుకుంటా ఉన్నారు. అభివృద్ధి లేదు ఈ దేశంలో. నీవే చెప్పు పార్లమెంటు మెంబర్గా నిజామాబాద్లో పార్లమెంటు స్థాయి ఏ ఒక్క అభివృద్ధి చేసినావు చెప్పని కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేను ప్రశ్నిస్తూ ఉంది. కనుక దయచేసి పద్ధతులు మార్చుకోండి. కాంగ్రెస్ పార్టీ సందర్భంగా హెచ్చరిస్తూ ఉంది. మరీ చెప్తా ఉన్నాం, మీరు నోరు జారితే మీకంటే జారే సత్తా మా అందరి కాంగ్రెస్ పార్టీ నాయకుల లోపల, కార్యకర్తల లోపల ఉంది. ఇంతగానం మాట్లాడినా సుదర్శన్ రెడ్డి గారికి కొందరు ప్రెస్ వాళ్ళు ఫోన్ చేసి మరి ఇట్లా అన్నారనంటే ఆయన విఘ్నతకు పరిణామాలు ఎదుర్కొంటా. ఇంకో మాట కూడా అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా, 5 సంవత్సరాలు మీరు పార్లమెంట్ సభ్యులుగా ఉండి అర్బన్లో ఈ నిజామాబాద్ పేరు మీద ఉన్న పార్లమెంట్ సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ ఉంటే కార్పొరేషన్లో ఒక 10-15 మందికి అక్కడ నిధులు ఇచ్చారా? నీ ఫండ్ను నేను నిధులు తెచ్చావా? అభివృద్ధికి నిజామాబాద్ ఎక్కడైనా అభివృద్ధి చేసావా? చూంచి రోజు చేసేసి నువ్వు ఏది ఉండదు. కానీ మొత్తం మీద బ్రతికే నాయకులు మీరండి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించేది. కనుక వీటన్నీ మాల్కొనాలనేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు.